దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ముందుగా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమని వినుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇక్కడ చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, ఇక్కడ తర్వాత దృశ్యమైన దాన్ని బట్టి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా నా ప్రభువా, ఈ భూమిని ఆకాశమును సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవ, సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగం దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు దేవ పాటల ద్వారా మహిమపరచబడ్డారు, అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మీరు గనపరచబడ్డారు. అలాగే మీరు మాకు ఇచ్చిన వాటిలో నీకు ఇచ్చుటకు సహాయం చేశారు. ఈ సమయంలో దేవ అతి ప్రాముఖ్యమైన సమయము నీ వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం. దేవా ప్రాముఖ్యమైన వాక్య భాగం బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించండి దేవా. దీని హస్తములు వెనక బైబిల్ రాసినటువంటి పరిశుద్ధుల వెనక నీ ఆత్మ ఉంది నాయన. అక్షరము చంపని కానీ ఆత్మ జీవింపచేయని చెప్పబడింది కనుక దేవా, అక్షరము కాదు కానీ అదనక ఆత్మీయ అర్థానికి పూర్తిగా బయలుపరచండి. మరియు కూడొచ్చిన వారిని జ్ఞాపం చేసుకోండి, మాతో ఉండండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. పేర దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. కూడొచ్చిన ప్రియులందరికీ, అలాగే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మన ప్రశస్త సోదరు సమీల్ గారి గృహ యజమానులు లక్ష్మీనారాయణ గారికి, సిస్టర్ కళ్యాణి గారికి కూడా నా ప్రత్యేకం తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వారికి కూడా ప్రవేశిస్తున్నామని తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. మంచిది. ఈ సమయంలో మనందరం దేవునికి మందిరంలో ఉన్నాం. మనం ఒకసారి లోపలికి వచ్చినట్లయితే గత నిన్న సమయాన్ని, గత నిమిషం క్రితం మనం ఉన్న కార్యాన్ని పూర్తిగా బయట వదిలిపెట్టి లోపలికి వచ్చినట్లుగా మనకు భావించినట్లయితే చక్కటి అనుభవాన్ని మనం పొందుకుంటామండి. మనము వీఆర్ ద స్టాండ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానం ఎదుట నిలబడి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగాక. మనం ఆరాధించాం, దేవుని మహిమపరిచాం. పేర మరి ఈ ఆదివారం నాడు, పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నాం ఏంటండి? 3 రకాల వాడుకొని చెప్పుకున్నాం మనం. దాంట్లో మొదటి ఒక్క వాడ నవాహు వాడ, రెండో ఒక వాడ చెప్పానండి, మూడో ఒక వాడ దేవునికి మహిమకులుగాక. అంటే 3 రకాల వాళ్ళని మేము చెప్పుకున్నాం. మొదటి వాడ నవాహు కట్టిన వాడ, అది చితిసార బృందంతో కట్టబడింది అని చెప్పుకున్నాం. దానికి ఏం పొద్దుగాని చెప్పుకున్నామనండి? కీలు పొదగబడిందండి. అంటే ఒక వాడికి ఈరోజు మనం చెప్పుకున్న దానికి ఏంటి సంబంధం అంటే, పనికిరాని ఒక కర్రను తీసుకొని దేవుడు చెప్పిన ఆ మాట నవాహు విని దాన్ని నమ్మటం గొప్ప కార్యం అండి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా నవాహు ఎలా నమ్మగలిగాడో అంత ఖచ్చితంగా నమ్మగలవని దేవుడు ఎత్తుకుంటున్నాడండి. ఒక మాట చెప్పాలంటే, దేవుడు తన మాటని గౌరవించేవారిని దేవుడు ఎత్తుకుంటున్నాడండి. తన మాట ప్రకారం చేసేవారిని దేవుడు ఎత్తుకుంటున్నాడండి. చూడండి, అంతకుముందు మనము ప్రభువా నీ మాట చెప్పున నేను వల వేస్తున్నాను అన్నాడు. ఎవరు? పేతురండి.
ఆయన మాట చెప్పిన వలేసినందుకే కదా ఆ సముద్రంలో రాత్రంతా కనబడి ఆ యొక్క చేపలు ఉదయకాలంలో విస్తారమైనవి వలలో పడినట్టుగా బైబిల్ చెప్తుందండి. ఏంటంటే దేవుని మాట వినడం ద్వారా వచ్చే గొప్ప కార్యాలండి. మనం సాధారణంగా ఒక మంచి మాటలు, గొప్పవారి మాటలు, ఒక పెద్దవారి మాటలు, పనికొచ్చే మాటలని వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాట వినటం అండి. దేవుని మాట వినటం అది నోవాహు జీవితంలో జరిగిన కార్యం అండి. అందుకే మనం ఏం చెప్పుకోమంటే మూడు రకాల వాళ్ళని చెప్పుకున్నాం. మొదటి వాడ చితిసారపు మ్రాను అనేటువంటి బెండి కర్రతో పనికిరాని కర్రను కట్ చేసి దానికి కీళ్ళు పోసి, అనగా తారులాంటి కీళ్ళు పోసి, గంబు లాంటిది కీళ్ళు పోసి దాన్ని ఎలా సిద్ధపరిచారు. అది కేవలము దేవుని మాట చేత కట్టబడింది కనుకనే మహాభయంకరమైన జలప్రలయం టైంలో, మహాశ్రమల కాలంలో, భూమంతా భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చిన టైంలో దేవుడు తన మాటను నమ్మినటువంటి వారికి, తన ప్రవక్త మాట విన్న వారికి దేవుడిచ్చిన గొప్ప కార్యం ఏంటంటే ఆ భయంకర జలప్రలయం నుంచి వీళ్ళ ప్రాణములతో బయటపడటమే గొప్ప కార్యం అండి. మిగతా వాళ్ళందరూ తెలుసా నశించిరే రాయబడిందండి. మిగతా వారందరూ కూడా నోవహు దినాల్లో వాళ్ళకు రానివారట నశించిపోయారట. నీళ్ల చేత పూర్తిగా నింపబడింది. ఒకప్పుడు ఈ భూమికి దేవుడు పెద్ద బాప్తిసం ఇచ్చాడు. చెప్పాలంటే దేవుడు భూమిని నీళ్లతో నాశనం చేశాడండి. ఎందుకంటే భూమి మీద మనుషుల బలాత్కారంతో, పాపంతో ఉన్నప్పుడు దేవుడు చోటి ఏంటంటే దాన్ని ముంచేశాడట. అంటే అందరినీ ముంచేనుకున్న దేవుడు తన మాట కొందరిని కాపాడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకొనటం. అతని పేరు నోవాహు. నోవాహు అనే వ్యక్తి సామాన్య వ్యక్తి, వ్యవసాయదారుడు. దేవుడు అతను పిలిచి ప్రపంచంలో జరగబోయే కార్యాన్ని, భవిష్యత్తు, ఫ్యూచర్ మెసేజ్, భవిష్యత్తు వర్తమానాన్ని అతను చెప్పడం, అతను దాన్ని నమ్మటం ఆ దినాల్లో గొప్ప విశేషమే అండి. పైగా భూమి పుట్టిన మొదలుకొని నోవాహు దినాల్లో వర్షం పడే వరకు కూడా ఆ 2000 సంవత్సరాలు ఎప్పుడు భూమి మీద వర్షమే పడలేదని బైబిల్ చెప్తుందండి. భూమి మొదలుకొని నోవాహు దినాలు వర్షం వచ్చే వరకు కూడా నోవాహు చూడండి, ఆదాం నుంచి నోవాహు కాలానికట ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అంటండి. ఈ 2000 సంవత్సరాలు ఎన్నడూ భూమి మీద వర్షం పడలేదు. మరి దేవుడు ఏం చేశాడంటే ఆవిరి చేత భూమిని తడిపెను అని ఉంది బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నోవాహు దినాల్లో నోవాహు ఒక ఓడను తెలియజేయడానికి దేవుడి మాట వినటము, ప్రపంచం నమ్మకపోయినా నమ్మటము, తర్వాత తాను ఆ వర్తమాన ప్రాగా నిలబడినందుకు వచ్చిన నిందలు, అవమానాలు, శోధనలు భరించటం, ఆ తర్వాత జలపరించి తానే కాకుండా తన భార్య, పిల్లల కుటుంబం అంతా ఎండమండుకు రక్షించబడటం అనేది గొప్ప కార్యమండి. దేవునికి స్తుతి కలుగాక. మొదటి దేవుడు చేసిన కార్యం ఏంటంటే నోవాహు దినాల్లో ఒక మాట వినేవాడు ఉన్నాడు ఆ తరములో. అతడు నోవాహు అయి ఉన్నాడు, అతడు ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ప్రపంచంలో ఆ దినాల్లో చెప్పినట్టుగా ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. కానీ దేవుడు అక్కడ ఎందుకు పనికిరాని ఒక సామాన్య వ్యక్తిని తీసుకుని దేవుడు ప్రపంచానికి సందేశం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. చూడండి, అక్కడ మనం ఏం చెప్పుకుంటే లోపట వెలుపట ఏం పూయబడిందంటండి, కీలు పూయబడిందంటండి. ఈ కీలు అనే దానికి చూసినట్లయితే ఇది ఒక విశ్వాసకి ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం అన్నాడు. అంటే అట్లీస్ట్ మనం మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ మోకరించి ప్రార్థించడం అనేది ఒక పద్ధతి. చెప్పాలంటే ఒక ఆరాధన, ఒక ప్రార్థన కార్యము, దేవుని దగ్గర గడపడం అనేది కార్యము. మీరు ఈరోజు ఎంతమంది గడిపారని చెప్పలేదు, కానీ అట్లీస్ట్ మార్నింగ్ మనం మోకరించి ప్రభు దగ్గర 10 నిమిషాలు మోకాల మీద ప్రార్థన చేయడం అనేది గొప్ప కార్యం. ఆ కార్యం, ఆ మోకాల మీద ప్రార్థన కీలులా పనిచేస్తుందంట. నోవాహు వాడికి ఎలాగైతే కీళ్ళు పోసి కాపాడుకున్నాడో అలాగనే మన జీవితం అనే ఈ నావను ఈ భయంకర మహాసముద్రం కూలిపోవడానికి ప్రార్థన కీలు వల్లే పనిచేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండో కార్యం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనాలు చూడండి. లేవి వంశస్థులకు వెళ్ళి
లేవి కుమార్తె వివాహము చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడ చూచి 3 నెలలు వాడిని దాచి, తర్వాత దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకుని, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జిగటమన్ను కీలును పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా అని చూస్తుంది. ఇక్కడ 3వ వచనం గమనించండి. ఇది 3వ కార్యం. అది 3వ వచనంలో 2వ కార్యం. మొదట నోవాహు కట్టిన వాడ, అది బెండి కర్రతో చేయబడిన వాడ. ఎందుకు పనికరాని ఒక కర్ర అది, కానీ దేవుడు తీసుకుని దాన్ని దేవుని మాట ప్రకారం దాన్ని కట్ చేయటం, దాంట్లో రసాన్ని పిండి వేయటం, రోజు చెట్టుని ఏ చెట్టు అని చెప్పుకున్నాం, దాన్ని నరికి గమ్ము తయారు చేయటం, దాని ద్వారా ఆ చెక్క మీద వేయటం, ఆ చెక్క ద్వారా వాడ తయారు చేయటం. ఇప్పటికీ తుర్కి అనే పట్టణంలో ఆ వాడ చెక్కు చెదరకుండా చరిత్రలు మిగిలిపోయిందండి. దేవునికి స్తుతి కలుగాక. రెండోది ఇక్కడ చూడండి, 2వ కార్యము మోషే దినాలలో. ఇక్కడ మోషే అనే చిన్న కుమారుడు పుట్టగానే తన తల్లి దాచింది 3 నెలలు. తర్వాత దాయలేక ఏం చేసిందంటే, వాళ్ళు దేవుని ప్రార్థన చేసి, ప్రభు ఈ బిడ్డను ఇచ్చావు మహాశ్రమంలో కష్టాల్లో, ఏ దినాల్లో పుట్టాడంటే అతడు మగపిల్లలు పుడితే చంపేయండి అనేటువంటి ఫరోక ఆజ్ఞాపించిన కాలంలో పుట్టాడు. కాబట్టి అతను బతికించి చాలా కష్టమైంది. ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించి వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్పినట్టుగా వారికి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఒక జమ్ము పెట్టి తీసుకోండి, అంటే ఒక చెక్కలంటి తీసుకోండి, జమ్మును లోపల వెళ్ళిపడ దాన్ని కీలిపోయండి, నీరు వెళ్ళిపోకుండానికి. ఆ బిడ్డను లోపల పెట్టి ఆ ఇదే ఏమిటి అంటే ఐగిప్తు దేశం ఉన్నటువంటి ఆ నదిలో, నైల్ నదిలో విడిచిపెట్టమని చెప్పేశారండి. దేవుడు చెప్పినట్టుగా వారు వెళ్ళి, ఎవరు అమరాము ఇకేబెదులు వెళ్ళి ఏం చేశారంటే, జమ్ము తీసుకుని దాన్ని అల్లి ఏమండి ఒక గమ్ము తయారు చేసి, కీలు అంటారు దాన్ని, తారు అంటాం మనం యాక్చువల్గా, కీలు, దాని లోపల బయట పూసిన తర్వాత ఆ పనికిరాని ఇది జమ్ము, ఆ జమ్ము కర్రల్ని స్ట్రాంగ్గా చేసి తెలుసండి, కీలు అనమాట. అంటే ఒక గమ్ము లాంటిది లోపల వెళ్ళిపట్ట వేగానే అది ఎలాగుందంటే బాగా స్ట్రాంగ్గా అయిపోద్ది అనమాట. చూడండి, ఇదివరకు ఏదో కాగితాలతో మెంతులు నానబెట్టి ఒక రుబ్బి మా అమ్మగారు చేసేది అనమాట. జాగ్రత్తగా రుబ్బి జాగ్రత్తగా ఏదో పోత పోసేది, దేనికో గిన్నెకో దానికి వేసేది. తర్వాత గిన్నెగానే అచ్చ గిన్నెలా ఉండేది అనమాట. అంటే వెలిపట లోపల ఎలా పోత పోస్తే ఒక తయారవుతుందో ఒక పాత్ర, అలాగే పనికిరాని జమ్ము కర్రని, జమ్ములు ఎక్కడుంటాయి, నేటి వదిన ఉంటాయి, పక్కన ఉంటాయి అన్నమాట. ఎవరు దాన్ని వాడుకోరు సాధారణంగా. అలాంటి పనికిరాని దాన్ని తీసుకుని జమ్ము కాడ తయారు చేసి, బుట్ట తయారు చేసి, చిన్న బిడ్డని అందులో వేయడానికి ముందు లోపట వెలుపట కీలిపోస్తారండి. దీని అర్థం ఏంటంటే, ఆ నైల్ నదిలో మునిగిపోవడానికి ఈ కీలు అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మామూలుగా అల్లి పెడితే ఆ రంధ్రాల వల్ల నీరు వెళ్ళి బిడ్డ నశించిపోతాడు. అంచేత నశించిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన ఇచ్చాడు, లోపట వెలుపట కీలిపోయి చెప్పాడండి. ఎప్పుడైతే ఆ కీలిపోయబడిందో ఆ బిడ్డను తీసుకెళ్ళి నదిలో పెట్టారంట. అంటే ఆ నదిలో ప్రవేశించే నదిలో ఆ బుట్టలో పెట్టి దాన్ని కప్పి విడిచిపెట్టింది ఎవరు, ఎకేబెదు మరియు మిరియాము మరియు అహరోను కలిసి ఆ బిడ్డను చెవి విడిచిపెట్టేశారట. సాధారణ చూడండి, ఆ నైల్ నదిలో అది ఎప్పుడైతే విడిచిపెట్టారో దానికి తెరచాప ఆయనే, చుక్క ఆయన కూడా ఆయనండి. ఎందుకంటే అది ఎటెల్లాలో ఎక్కడ పోవాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు. అలాగే నీ జీవితంలో, మన జీవితంలో ఎటు పోవాలో, ఏం చేయాలో ప్రతి కార్యాన్ని, ప్రతి ద్వారాన్ని దేవుడే ముందుగా నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారంగానే మనం ఆ గమ్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ రావాలని దేవుడు నిర్ణయించాడు, నువ్వు రావాల్సి ఉన్నది. రేపు అలాంటి చోటికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు, నువ్వు వెళ్ళవలసి ఉన్నది. ఈరోజు ఈ ఆహారం తినాలని దేవుడు నిర్ణయించాడు, దేవుని ప్రకారంగా జరుగుతూ ఉంది. నీ జీవితంలో జరిగేదంతా యాక్సిడెంట్గా జరగట్లేదు, ప్రతి దేవుడు ముందే నిర్ణయించిన కార్యాలు జరుగుతున్నాయి. దేవుని నామమున మహిమ కలుగాక. దాన్ని ఏమిటంటే ప్రీ డెస్టినేట్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ముందుగా నిర్ణయించబడిన కార్యాలు అంటాం. మన జీవితంలో జరిగే ప్రతి కార్యము ఇదివరకే దేవుని ఆలోచన ఉన్న కార్యాలు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ బిడ్డను, అనగా మోషే అనే చిన్న బిడ్డను ఆ బుట్టలో వేసి అలా చిన్న దాన్ని తవ్వారు, దాన్ని వెళ్ళిపడ తారిపోసి లేక కీలిపోసి విడిచిపెట్టారు. అంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంది. నోవాహు దినాల్లో కీలిపొడి ద్వారా వాడంత స్ట్రాంగ్గా ఉందో, మోషే దినాల్లో అంటే ఎమరాం ఏకేబెదు కాలంలో చేసిన ఆ బుట్ట, జమ్ముతో చేసిన బుట్టలో బిడ్డ పెట్టారు చూడండి, అది కూడా అంతే స్ట్రాంగ్గా ఉందండి. అది నదులు విడిచిపెట్టినప్పుడు దేవుని దూతలు, దేవుడు దాన్ని వెనక్కుండి ఆ చిన్న బుట్టలో బిడ్డని 10,000 దూతలు ఆ ఏటి వద్దున అటు నిలబడి ఆ బిడ్డను కాస్తున్నాయంటండి.
వై? ఎందుకని? భూమి మీద ఒకటి పుట్టినట్లయితే ప్రతి పుట్టుక వెనక ఉద్దేశం ఉంటుందండి. చాలామంది ఊరికే పుట్టరు. చాలామంది పిల్లలు అంటారు, ఎందుకు 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 నన్ను కన్నావు, ఎవడు కనమని నిన్ను అని తిరగబడుతూ ఉంటారు కొంత టైం వచ్చినప్పుడు, అంటే వాళ్ళ బాధ వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు. కానీ వాస్తవానికి తల్లిదండ్రులకు తెలియకుండా దేవుడు ఈ భూమి మీదకి నేను తీసుకురావడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడండి. మన జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంది. మోషే జన్మ వెనుక ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు ఎంతోమంది మగపిల్లలు చనిపోతున్న సమయంలో, వింటున్నారా, దేవుడు ఆ బిడ్డ పట్ల ఎందుకు ఫోకస్ చూశాడంటే, మోషే అనే ఒక దైవజనుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడుగాను, లేదా ఒక లీడర్గాను, లేదా ఒక విమోచకుడుగాను, లేదా వారికి రక్షకుడుగాను దేవుడు ముందుగా నిర్ణయించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని నామమున మహిమ కలిగాక. కాబట్టి ఆ వాడ మొలగదు, ఆ వాడ మొలగలేదు, దీన్ని కూడా వాడే అన్నారు. అంటే చేయబడినది ఏదైతే ఉందో, కీలిపోయబడిందో దాన్ని ఇంగ్లీష్లో ఆర్క్ అన్నాడు. అంటే అచ్చ తెలుగులో అది వాడ. వాడంటే ఊహించుకున్నది కాదు, లోపల వెళ్ళిపడ్డ కీలిపోసినటువంటి దాన్ని బైబిల్లో వాడని 3 చోట్ల రాయబడింది. మొదట నోవహు కాలంలో చేసిన వాడ, రెండోది ఇక్కడ మోషే కాలంలో కనబడేటువంటి చిన్న పెట్టె, జమ్ము పెట్టె. ఆ జమ్ము పెట్టెకి చూడండి 3వ వచనం గమనించండి. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్ను అను కీలును పోసి, ఇప్పుడు దీన్ని ఆ జిగటమన్ను అనేది వెలుపట లోపడ పోయబడింది. ప్రభు నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. వెలుపట లోపడ అంటే బయట మరియు లోపడ, లేక లోపడ బయట ఈ పూతపడింది. దీనిని ఆ బిడ్డ దాంట్లో పెట్టడం గొప్ప కార్యం. ఇప్పుడు ఏ తల్లి అయినా తన సొంత బిడ్డను తీసుకెళ్ళి ఏ నదులైతే పిల్లలు నరికి పడేస్తున్నారో అదే నదిలో ఏ తల్లి అయినా బిడ్డను విడిచిపెట్టగలదా? కానీ విడిచిపెట్టిందండి. ఎవరండి? ఎకేబేదు అమరాం అనే తల్లిదండ్రులు చిన్న బిడ్డ విడిచిపెట్టారు. కేవలం దేవుని మాట విని. దేవుడే చెప్పాడు వారికి అంట, ఆ బిడ్డ విడిచిపెట్టండి అని. మీకు తెలుసా, ఆయన మాట చెప్తాడు ఆయన, మనం దాచుకుంటే అది నశించిపోద్ది, కానీ మనం దేవుని దాచుకుంటే అది అన్నో నశించిపోదండి. మనం ఉంచుకుంటే అది మనం కాపాడలేం. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు నీ దగ్గర దాయలేవు, నేను దాస్తా అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని దేవుడే దాచాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకు అంటే దేవునికి ఆ బిడ్డతో ఒక పని ఉంది. ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి పైన దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఊరికే పుట్టలేదు, ఊరికే జీవించట్లేదు, ఊరికే చనిపోవట్లేదండి. మన జన్మ వెనుక దేవునికి ఉద్దేశం ఉంది. మన జీవితం వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనం జీవించే జీవితం వెనుక దేవుడికి ఎలా ఉద్దేశం ఉందో అలాగే మోషే పట్ల కూడా దేవుడికి ఉద్దేశం ఉందండి. సో దేవుడు మోషేని ఒక ఉద్దేశం చేత భూమి మీద పంపించాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడటానికి ఒక గొప్ప విమోచకుడుగా, రక్షకుడిగా దేవుడు అతన్ని అభిషేకించడం, తీసుకురావటం గొప్ప కార్యమండి. దేవుడు నాన్న మహిమ కలుగాక. అంటే మోషే శ్రమల కాలంలో పుట్టాడండి. ఏమనాలి? శ్రమల కాలంలో, కష్టకాలంలో పుట్టాడండి. కొత్త నిబంధనలో హెరోదు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మగపిల్లలందరినీ చంపేయండి అని. కొత్త నిబంధనలో మగపిల్లల్ని చంపేయండి అనే సమయంలో ఆ టైంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు భూమి మీదకి అండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. శ్రమల కాలంలోనే జన్మించాడు, కష్టకాలంలో జన్మించాడు. మోషే ఎలాగైతే ప్రతి తల్లి ఒక బిడ్డని ఆ ఫరోలు లేకపోతే ఆ యొక్క ఐగుప్తులు చంపి నదిలో పడేస్తుంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకు అభివృద్ధి సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఇశ్రాయేలుకు అభివృద్ధి ఆ దేశంలో పరదేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడుతున్న విధానాన్ని చూసి ఫరో వాళ్ళందరూ కూడా అసూయపడి అభివృద్ధి పడకూడదు, ఎదగకూడదని తొక్కేయడానికో, చంపేయడానికో, జీవం లేకుండానికో మగ సంతాన్ని నాశనం చేశారండి. కానీ బైబిల్లో దేవుడు అతను ఎంత నాశనం చేసినా దేవుడు పక్క అభివృద్ధి చేస్తూనే వచ్చాడంటండి. 70 మంది వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తానికి బయటకు వచ్చినప్పుడు ఎన్ని వేలండి? 20 లక్షల మంది బయటకు వచ్చారండి. గొప్ప సంతానం అండి అది. ఆ సంతానము దేవుని సంతానమైనది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ సంతానాన్ని ఐగుప్తు దేశంలో ఫరో చేతిలోంచి విడిపించడానికి, ఐగుప్తు లోకానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం, ఏమండి చీకటి కార్యాలకు సాదృశ్యంగా ఉంది. అందులోంచి దేవుడు వాళ్ళు బయటికి పిలవటం,
అంటే వాళ్ళు నడిపించడానికి దేవుడు మోషే అనే ఒక చిన్న బిడ్డని విరుద్ధ కాలంలో ఏ తల్లిదండ్రులు ఇష్టపడిన కాలంలో జన్మింప చేయటం గొప్ప కార్యం. దాన్ని వాళ్ళు అంగీకరించడం గొప్ప కార్యం. దేవుని చిత్తానికి లోబడి వారు ఆ బిడ్డను తీసుకొచ్చి దాంట్లో పెట్టడం, నదిలో విడిచిపెట్టడం. ఆ నదిలో కింద ముసళ్ళు ఉన్నాయి, అప్పటికే చంపబడిన పిల్లల్ని తిని బాగా బలుస్తున్నాయి. ఆ టైంలో దేవుడు ఆ బిడ్డ యొక్క నైల్ నదిలోటువంటి ఆర్క్, ఆ వాడలో ఆ చిన్న పెట్టెలో ఉన్న బిడ్డని దేవుడు ఎలా కాపాడాడంటే 10,000 మంది దూతలు పంపించాడు. 10,000 దూతలు పంపిస్తేనే దేవుడు అంత కాపాడితే మరి నీ కోసం ఒక దూత పంపించలేడండి ఆయన? నీకోసం నా కోసం దూత పంపించలేడా? ఏమంటారు? నమ్మకం లేదు మీకు? సరే 10,000 పక్కటండి, ఒక దూత సరిపోదా మీకు? నిశ్చయంగా సరిపోదు. ఎందుకంటే పాత నిబంధనలో ఒక నిబంధన దూత ఉందండి. ఆ దూత మోషేకు తోడుగా ఉంది, నోవాహుకు తోడుగా ఉంది, యాకోబు తోడుగా ఉంది, అబ్రహాముకు తోడుగా ఉంది, చెప్పొచ్చండి సంస్థకు తోడుగా ఉంది, యుద్ధం చేసినటువంటి దావీదుకు తోడుగా ఉంది, యెహోషువకు తోడుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక దూత మన పక్షాన్ని ఎప్పుడు ఉంటుందంటే మనము దేవుని వాక్య పక్షాన ఉన్నప్పుడు, లోకం పక్షనప్పుడు కాదండి, దేవుని వాక్య పక్షానగా ఉన్నప్పుడంట బైబిల్ చెప్పింది వాడిలో ఒంటరైన వాడు 10,000 జనమగును. ఇప్పుడు మోషే ఒంటరయ్యాడు. ఇక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, శత్రువు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఫరో అనే వ్యక్తి ఆ దినాల్లో చిన్న మగపిల్లని చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అప్పటికే చంపేస్తున్నారు. 3 నెలలు దాచింది తల్లి, ఇక దాయలేక ప్రార్థన చేసింది. దేవుడు అన్నాడు ఈ విధంగా చేయని చెప్పాడు. ఆ పెట్టెలో పెట్టి విడిచిపెట్టడం అనేది ఒక త్యాగంతో కూడిన చెప్పాలంటే సాక్రిఫైస్ అనమాట. అది ఒక తల్లి ఒక తండ్రి ఏ నదులైతే బిడ్డను చంపాడేస్తున్నారో అదే నదులు విడిచిపెట్టడం అంటే సామాన్య విషయం ఏమీ కాదండి. మనం అనుకుని ఎన్నట్టుగా లేదండి. అది అనుభవించిన కార్యమండి. వాళ్ళకి అమరాము ఏకబెల్ సొంత బిడ్డని పైగా సుందరుడిగా పుట్టాడట, చాలా సుందరుడిగా పుట్టాడట అండి. అతను విడిచిపెట్టే దాన్ని తీసుకురావటం అనేది దైవచిత్తమై ఉందండి. అంటే ఆ ఫరో దినాల్లో ఇశ్రాయేలు వారికి పుట్టాడు, మగపిల్లని చంపేమని ఆజ్ఞ వెళ్ళినప్పుడు అలా చంపేసిన సమయంలో ఒక బిడ్డని కాపాడటం అనేది ఒక ఉద్దేశమై ఉందండి. దేవునికి స్తోత్రం కలగాలి. ఆ బిడ్డని ఎలాగైతే కాపాడటం ఉద్దేశమైందో నేటి వరకు దేవుడు నిన్ను నన్ను మన ప్రయాణంలో పనిపాటుల్లో మరణానికి అప్పగించకుండా ఇంకా కాపాడుతాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఊరికే బతికేయట్లేదు. మనం ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లం కన్నాం, పిల్లల కోసం ఏదో చేయాలి, ఇదంతా ఒక తంతు. కానీ అసలు జీవితం ఏం తెలుసా? అసలు దేవుని వాక్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని వద్దకు వెళ్ళిపోవడం కొరకు ఈ భూమి మీద నువ్వు ఉండటం అనేది గొప్ప కార్యమండి. కాబట్టి జన్మ వెనక ఉద్దేశం ఉంది, జీవితం వెనక ఉద్దేశం ఉంది, మరణం వెనక ఉద్దేశం ఉంది. దేవుడు మనిషిని భూమి మీద పంపించడానికి ప్రతి పని, మోషే ఒక పని ఎలాగ ఉందో ఈరోజు నీకు నాకు ఏదో ఒక పని ఉంది, దాన్ని మీరు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఆ పెట్టి వెళ్తూ ఉందటండి. సరిగ్గా సుడిగుండలు దాటాయి, సుడులు దాటాయి, ప్రవాహం దాటింది, ప్రతి ముసలిని దాటింది. నేరుగా అది ఎక్కడికి వెళ్తుందంటే ఫరో కుమార్తె ఏట్లోకి దిగి నీళ్లు స్నానం చేస్తున్నప్పుడు ఒక చోట ఆగుందంట. అది త్వరగా వెళ్ళి పంపిస్తే ఆ పెట్టి ఓపెన్ చేస్తే దాంట్లో హెబ్రీలు పుట్టినటువంటి హెబ్రీ బాలుడు ఒక చిన్న బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను తీసుకుని ఆమె తనని పెంచుకోవడానికి తీసుకుని హెబ్రీలు అని బిడ్డ తెలుసు కూడా ఆమె తీసుకెళ్ళి తన ఫరో కుమార్తె కాబట్టి ఫరో ఇంట్లోకి తీసుకెళ్ళి ఇది నేను పెంచుకుంటాను నీ బిడ్డని చెప్పి పూర్తిగా తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ బిడ్డని పెంచిందంటండి. ఆ పెంచబడిన బిడ్డ ఎవరు తెలుసా అండి? గొప్ప దైవజనుడు మోషే అండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. ఒక మాట చెప్పనా, శత్రువు ఎదుగుతున్నాడు, శత్రువు ఇంట్లోనే దేవుడు పెట్టాడండి. చంపడానికి శత్రువు ఎదుగుతుంటే ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు దొంగడు పోలీస్ స్టేషన్లోనో లేకపోతే బయట ఉంటాడు. అందుకని పోలీసు ఇంట్లో ఉంటాడా? చెప్పండి. పోనీ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలరా దొంగడు పోలీసు ఇంట్లో ఉంటాడని? ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళు ఊరని తిరుగుతారు, ఒక ఇల్లు ముడిచిపెడతారు. ఇల్లు అక్కడే దొంగడు ఉంటాడు, వాడు అక్కడే భద్రత. ఎందుకంటే అన్నీ తిరుగుతారు కానీ అక్కడ మాత్రం ఎతకరు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అంటే అక్కడ ఉండడని చెప్పి తెలుసా. అలాగనే దేవుడు మోషే తీసుకెళ్ళి ఏ శత్రువుని చంపాలనుకుంటున్నారో ఫరో యొక్క ఇంట్లోనే భద్రత స్థలంలో పెట్టాడంట.
గేటు ఓపెన్ అయితే ఇంకో గేటు, అలా 3 గేట్లు ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవుతాయి అనమాట. ఆ గేటుకు ఒక శబ్దం చేయాలి, ఆ శబ్దం చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఆ పనివారు వారు తప్ప బయట వారు లోపలికి వచ్చే అర్హత లేదు వాళ్ళకి. అలాంటి భద్రతా స్థలంలో మోషేని బిడ్డ ఫరో కుమార్తె యొక్క బిడ్డగా అక్కడ ఎదుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువు ఎక్కడ చంపగలుగుతాడు? బయట అందరిని చంపుతున్నాడు, కానీ లోపల ఫరో ఇంట్లోనే హెబ్రీ బాలుడు ఎదుగుతున్నాడు సంగతి వాళ్ళు ఎవరికీ తెలియని కార్యమేంటి. అలాగే దేవుడు ఈరోజు ఒక ప్రపంచానికి తెలియని వధువులు దేవుడు రహస్య గదిలో పెంచుతూ ఉన్నాడండి. ఇప్పటికి కూడా దేవుడు పనిచేస్తున్నాడు, రహస్య గదిలో పెంచుతున్నాడు అండి. అది పబ్లిక్ కావాలనో, లేకపోతే 10 మందికి తెలియాలనో, లేకపోతే అందరికీ అర్థం అవ్వాలనో ఉద్దేశం కదా. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే గొప్ప శిల్పకాడు అనమాట. ఒక శిల్పకారుడు ఏం చేస్తాడంటే ఒక ముసుగులోకి వెళ్ళి ఒక బండ తీసుకుని చుట్టూ దాన్ని కవర్ చేసి ఎవరికి కనబడకుండా దాన్ని మెల్లిగా చెక్కుతా ఉంటాడు. ఒక దినమున పరిపూర్ణమైన తర్వాత తీసుకొచ్చి పబ్లిక్లో చూపించగానే అనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది అంటండి. అంటే ఒక శిల్పకారుడు కూడా రహస్యంగా దానికి చెక్కుతాడండి. ఒక ఆర్టిస్ట్ కూడా రహస్యంగా దాన్ని చేస్తాడండి. ఒక నిపుణులు కూడా రహస్యమైన స్థలంలో దాన్ని తయారు చేసి తీసుకుని వచ్చి బహిరంగ చూపిస్తారు. అప్పుడు అది గణపరచబడుద్ది. దేవునికి స్తోత్రము కలిగాక, దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. చెప్పొచ్చండి హల్లెలూయా. దేవుని చేతిలో పడితే దేవుడిని ఏం చేస్తాడట, తనకి చిత్తానుసారంగా చెక్కుతాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలిగాక. ఎలా చెక్కుతాడంటే ఆయన పరిపూర్ణంగా చిక్కుతాడండి. ప్రభునామమున మహిమ కలుగాక. పరిపూర్ణంగా చిక్కుతాడు దేవుడు అండి. అంటే ఒక శిల్పకారుడు చేతిలో ఒక రాయి పడితే దానికి రూపం వస్తుంది, ముక్కు, కళ్ళు, చెవులు అని వస్తాయన్నమాట. ఒకసారి ఒక ఆయన బండను చెక్కేవాడు అన్నాడంట, ఒక బండ పిలిచాడంట అండి. అమ్మ నేను చెక్కుతాను అంటే నొప్పు లేకుండా చెక్కాలందంట నా బండ. లేదు, నేను కొట్టినప్పుడు నొప్పి వస్తుంది, తయారు చేసినప్పుడు ముక్కు చెవి తయారు చేసినప్పుడు అందంగా తయారు చేయాలి కాబట్టి కొంచెం ఓర్చుకుంటే బాగుంటుందని చెప్పాడట. నా వల్ల కాదు, నాకు ఆ నొప్పి లేకుండా చేయన్నదంట. సరే అని ముందుకి దాన్ని విడిచిపెట్టి ఆ బండని కొంచెం ముందుకెళ్ళాడట. ఇంకో బండని, అమ్మ నేను చెక్కుదాం అనుకుంటున్నాను, నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నీకు రూపం ఇస్తాను, నీకు చక్కగా తయారు చేస్తాను అని చెప్పాడట. ఓర్చుకుంటావంటే ఓర్చుకుంటాను, ఇలా ఉండేదానికనగా 10 మందికి పనికి వచ్చేదాన్ని ఉంటానంటే నేను ఎందుకు ఒప్పుకోనని ఒప్పుకుందంటండి. ఇక ఆ శిల్పగాడు ఏం చేశాడు, దాన్ని తయారు చేశాడు. బాగా కొట్టి 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 రూపం తీసుకొచ్చాడు. అందమైన రూపం వచ్చిందన్నమాట. దాన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టాడంటండి. ఎక్కడ పెట్టాడు? మ్యూజియంలో పెట్టాడు. చాలా అందంగా ఉంది. జనమంతా ఆ మ్యూజియంలోకి వచ్చి ఏం చేస్తారంటే చూసి అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుందని మెచ్చుకుంటూ ఆ విగ్రహాన్ని పొగుడుతున్నారంటండి. ఏం చేస్తారు? పొగుడుతున్నారు అన్నమాట. ఈ జనమంతా రావడానికి మెట్ల దగ్గర ముందు ఒకటి పరిచయమేడు కదా, నేను చెక్కుతానని, అది వద్దని చెప్పింది కదా, ఆ మెట్ల దగ్గర ఉందంట ఆ బండ. దాన్ని తొక్కుంటూ వెళ్తారంటండి పైకి, దాన్ని చూడటానికి. అనుకుందంట, అయ్యయ్యో అది నేను ఒకటే క్లాసు, కానీ నన్ను అడిగినప్పుడేమో వద్దన్నాను నొప్పులకి, అది ఉంది. ఈరోజు అది ఎక్కడుంది? పైన ఎక్కడో ఉంది. ఈ జనాలు నన్ను తొక్కుంటూ వెళ్తున్నారు, నేనేమి ఇలాగే అయ్యాను, అది అలాగయింది అన్నదటండి. వాస్తవం చెప్పాలంటే గణపరచబడిందండి. ఒకరి చేతులకు వెళ్తే మోషే గణపరచబడ్డాడు, యోసేపు గణపరచబడ్డాడు, అబ్రహాం గణపరచబడ్డాడు. ఈరోజు వధువు కూడా ఆయన చేతులకు వస్తే గణపరచబడద్దండి. మానవ చేతిలో, మానవ నాయకత్వాల్లో, సిద్ధాంతాల్లో, పరంపరలో చేతిలో ఉంటే మనం ఎన్నడూ కూడా గణపరచబడ్డాం. దేవుని చేతులకు వస్తేనే తయారు చేయబడతామండి. తన స్వరూపములోనికి, తన పోలికలకు దేవుడు తయారు చేస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మానవ నాయకత్వంలో కాదు ఉండవలసింది మనము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధాత్మ నాయకత్వంలో మనం ఉండవలసిన అవసరం ఉందండి. దేవునికి మహిమ కలిగాక. దేవుడు చాలా చక్కగా దాన్ని తయారు చేశాడు. అందుకే దేవుని చేతిలో పడటం అనేది గొప్ప ఆశీర్వాదకరమండి. దేవుని చేతిలో పడితే దేవుడు తన వల్లే తయారు చేస్తాడనమాట. దేవునికి మహిమ కలిగాక. శత్రువు ఇంట్లోనే భద్రంగా ఎదుగుతున్నాడు. ఎవరు? భద్రత స్థలంలో ఉన్నాడండి. పైగా బిడ్డకి పాలు ఇవ్వాలంటే ఫరో కుమార్తె పాలు ఇవ్వడానికి హెబ్రీ తల్లులు ఒక దాన్ని తీసుకురా అన్నదంటాడు. ఈ మెల్లి అక్కడ పనిచేసే పని మనిషిగా పనిచేసే ఎవరు? మిర్యాము చాలా తెలివి ఉపయోగించిందండి. ఎవరినైనా తీసుకొస్తే ఎందుకు, నా తల్లి తీసుకొద్దామని చెప్పి ఆ మెల్లి తల్లి అని చెప్పకుండా
జీతానికి మాట్లాడుకున్నట్టుగా వెళ్ళి తన సొంత తల్లి తొడుకొచ్చిందంట. తొడుకొచ్చి, ఇదిగో ఈ బిడ్డకి పాలిచ్చే తల్లి ఇదే, మీరు జీతం ఇవ్వచ్చు, ఆమె నీ బిడ్డను బాగా చూసుకుంటుందని చెప్పేదంట. ఇప్పుడు తల్లి బిడ్డలో బయట ఉంటే ప్రమాదకరం. యాక్చువల్గా బయట ఉండుంటే కనుక ఆమెను లేకపోతే ఆ బిడ్డను చంపిండేవారు. తల్లికి బిడ్డకు దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే అంతకుముందు అక్కడే ఎవ్రీ తల్లి తన బిడ్డలు పోగొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈమె దేవుని మాట విందటండి. మోషే ద్వారా వర్తమానంలో ప్రవక్త అన్నాడు, వీళ్ళు ప్రార్థన చేశారట, ప్రభువా ఈ చిన్న బిడ్డను దాయలేకపోతున్నాం. చిన్నప్పుడు ఎవరిని? మోషే. 3 నెలలు దాచిన తర్వాత ఇక దాయలేకపోతున్నాం ప్రభువా, మా దగ్గర కన్నా మీ దగ్గరే క్షేమంగా ఉంటుంది అని ప్రార్థన చేశారట. దేవుని ప్రవక్త అంటున్నాడు చోట. ఆ ప్రార్థన విని దేవుడట ఏం చేశాడంటే, నేను చెప్పినట్టుగా మీరు చేయండి అన్నాడటండి. అది విషయం. నోవాహుకి ఎలాగైతే చెప్పాడో, ఎలాగైతే కొలతలు ఇచ్చాడో, దీన్ని పెట్టి ఇంత కొలత ఉండాలి, ప్రజల్లో ఇంత ఎడల్పు ఉండాలి, తర్వాత ఇంత ఎత్తు ఉండాలి, లోపల వెళ్ళపట కీలిపోయాలి, దాంట్లో ఆ బిడ్డను పెట్టాలి. బైబిల్లోని ఒక కార్యం ఉంది, దానికి గొట్టం పెట్టాలి. బైబిల్లో లేని ఒక కార్యం ఉంది, దానికి గొట్టం పెట్టారట. అది ప్రవక్త చెప్తున్నాడు. అది విచిత్రం. జమ్ము పెట్టే అని మాత్రం తప్ప ఆ పెట్టుకో రంధ్రం ఉంది, ఆ రంధ్రం గొట్టం ఉంది, ఆ గొట్టంలో పెట్టి లాక్కున్నాడు అనే విషయం రాయబడలేదండి. దేవుని ప్రవక్త ఇంకా కొంచెం డీప్కి వెళ్ళిన కార్యం ఏంటంటే, ఆ లోపల వెళ్ళిపట వేయబడిన దాంట్లో ఆ బిడ్డ పడుకోవడానికి, ఆ ప్రయాణం చేయడానికి, అది మొలక్కొనడానికి దేవుడు దూతలు పంపటం ఒక విశేష కార్యమండి. సో ఆ గొట్టంలోంచి గాలి, ఇప్పుడు పెట్టులో పెట్టిన కొంచెం ఎక్స్పెక్ట్ చేయండి, బిడ్డను అలా పెట్టేసి వదిలేస్తే చచ్చిపోడు. మరి గాలి లేకుండా లోపల వెళ్ళినప్పుడు ఏం పోస్తుంది దానికి? మరి బిడ్డలు బతుకుతాడు ఏమిటి? ఒక పావుగంట అరగంట ఉంటాడు, కొన్ని గంటలు ఉంటాడా? అందుకే దానికి దేవుడు ప్రవక్త అన్నాడు, దానికి మొలకొనడానికి పెద్ద ఫ్యాక్టరీ గొట్టంలో పైకి పెట్టారండి గొట్టం. దానికి అది నిజంగానే ఒక స్టీమర్ లాగా, నిజంగానే ఒక వాడ గొట్టంలాగా నేలలో ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అది ఇంజిన్ లేని మొట్టమొదట వాడదే. ఇంజిన్ లేకుండా, రిమోట్ కంట్రోల్ లేకుండా ఇప్పుడైతే అన్నీ వచ్చేసాయి. అవేమీ లేకుండా దానికి తెరచాప చొక్క దేవుడే ఉండి లెఫ్ట్కి రైట్కి స్ట్రేట్కి నడిపించేది అదేనండి. ఇంకా ప్రవక్త చెప్తున్నాడు, ఆ బుట్ట ప్రయాణం చేసినప్పుడు, బుట్ట అనుకుంటారు వాడనాలి మన భాషలో చెప్పాలంటే, ఆర్క్ అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాడు వెళ్తున్న సమయంలో సుడిగుండం వస్తుంటే ఇలా రైట్ తిరిగిందంట, లెఫ్ట్లో ఉంటే రైట్ తిరిగిందంట అండి. ప్రవక్త అన్నాడు, దీన్ని లెఫ్ట్కి రైట్కి తిప్పగలిగిన ఆ సామర్థ్యత అందులో కూర్చున్న ఒక ఎవరు కెప్టెన్కి ఉంటుంది. కానీ ఆ కెప్టెన్ పడుకున్నాడే, రెస్ట్లో ఉన్నాడు. ఆయన రెస్ట్లో ఉన్నప్పుడు దాన్ని ఎవరు నడిపించాలి? ఎవరో ఒక మెలుగు నడిపించాలి. మరి ఎవరు నడిపిస్తారు దాన్ని? ఒక ఆయన పైన ఉన్నాడండి. నీ నావని, నీ వాడని, మనవాడని, లేక మన పడవని ఈ మహాసముద్రంలో మొలక్కుండా తప్పుపోకుండా ఒక ఆయన అయితే నడిపిస్తున్నాడండి. బిలీవ్, ఆయన నడిపిస్తున్నాడు. అందుకే నేటి వరకు మనము ఇంకా నడిపించబడుతూ ఉన్నాము. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈరోజు మెసేజ్లో చాలా సిద్ధాంతాలు వచ్చేసాయండి. మెసేజ్లో లేవు సిద్ధాంతాలు. దేవుని ప్రవక్త చెప్పినట్టుగా చేయకుండా చెప్పని కొన్ని కలుపుకొని చాలామంది ఆంధ్రాలో కాదు, ఇండియాలో కాదు, ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా ఈ వర్తమానంలో ఉన్నంత గలిబిలి ఎక్కడ లేదండి. ఒకడంటాడు వేణులపాలు అంటాడు, ఒకడంటాడు ప్రభు లార్డ్ బ్రెన్హమ్ అంటాడు. బ్రెన్హమ్ అనే దేవుడు నమ్మేవాళ్ళు ఉన్నారు కొంతమంది. సారీ, మనం నమ్మట్లేదు, నేను నమ్మటం, మీరు నమ్మకూడదు. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ దాసుడు మాత్రమే, నీ క్రీస్తుని కాదు, క్రీస్తు దాసుడు అని చెప్పి ఒప్పుకున్నాడండి. సో దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. మిలీనియం అంటే వేణుల పాలన ఉన్నారని నమ్ముతున్నారండి. ఎంత ఘోరమో! వేణుల పాలనలో ఏ హానియో జరగదు అని ఉంది బైబిల్లో. నువ్వు ఒక 500 కట్టబట్టుకెళ్ళి అర్ధరాత్రి విసురుకుంటూ వెళ్తే మళ్ళీ క్షేమంగా వచ్చేయాలి ఇంటికి. నువ్వు బంగారు నగలంతా పోసుకుని అర్ధరాత్రి అలాగా
ఆ రోడ్ల మీద తిరుగుతుంటుంటే నిన్ను ఎవరు ఏమి చేయకూడదు. ఈరోజు ఎవరండి చైన్ పీక్కిపోయే చైనీస్ స్పీకర్సా ఎవరున్నారు? మొత్తం ఉన్నారు కదా, చైనీస్ ఉన్నారు, హతమార్చే ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధాలు ఉన్నారు. ఏమండి బయట నువ్వు బంగారం పోగేసేసి రోడ్డు మీద ఆ పక్కన ఇంటి బయట ఏమండి నీకున్నటువంటి వెండి బంగారం కట్లన్నీ బయట వేసేసి నువ్వు లోపల పడుకోండి, పొద్దున వచ్చేసరికి అలాగే ఉండాలి. అవన్నీ కూడా ఉంటాయా? ఇదివరకు ఉప్పు పాత్రలు విడిచిపెట్టేవారు, ఉప్పు పాత్రలు బయట. ఇప్పుడు ఉప్పు పాత్రలు విడిచిపెట్టలేదు, ఎందుకంటే అవి కూడా ఎత్తిపోతారు జనాలు. రైకులు, కోకలు, అంటే పెడకలో కనబడిన పొలలో ఎత్తుకుపోయే భయంకర దినాల్లో ఉన్నారన్నమాట. మరి ఇది వెయ్యేళ్ళ పని ఎట్లా అవుతుంది? వెయ్యేళ్ళ పనిలో యాక్సిడెంట్లు ఉండవు, మరణాలుండు, వ్యభిచారులుండు, మానభంగాలుండు, మోసాలుండు. వెయ్యేళ్ళ పనిలో పెళ్ళిళ్ళు, విడాకులుండు, ఇల్లు కట్టుకుంటూ ఇల్లు గృహప్రవేశాలుండు. వెయ్యేళ్ళ పాలన ఇవన్నీ ఉన్నాయట. మరి ఇది చెప్తున్నారు చూడండి. వెయ్యేళ్ళ పాలన అనేది ఇలా ఉండదు. నోవహు వాడలో ఎంత ప్రశాంతత ఉన్నదో, ఏ హాని లేకున్నదో, ఆ జంతువులు హతమార్చుకోకుండా చంపకుండా ఉన్నావో అదే వెయ్యేళ్ళ పాలన. అలా ఉంటుంది వెయ్యేళ్ళ పాలన. ఇప్పుడు మన మధ్య సింహాలు వచ్చి ఆడుకోవచ్చు అనమాట వెయ్యేళ్ళ పాలనలో. అది ఒకటి వస్తే ఏం చేస్తాం? మనం బయట ఉంటాం. ఒకటి వస్తే ఏం చేస్తాం? మనం బయట ఉంటాం. ముందు పాస్ గారు ఏమైతే అనవసరం మనకి మన ప్రాణం ఎలా దుగ్గుతారో వారే తెలియకుండా అటు నుంచి ఇటు నుంచి అవసరం ఈ బెజ్జులు కూడా దురిపోతారు అవసరమైతే. ప్రాణమయ్యం, కష్ట ప్రాణం. ఎవడు వెళ్ళిపోతే మనకు అవసరం, మన ప్రాణం మనం అప్పుడు భార్యలు కూడా గుర్తురారండి. పిల్లలు మహా తిన్ను 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 అని గుర్తురారు, ఎందుకంటే ఎవరి ప్రాణానికి గొప్ప. అంటే అంత భయంకరమైన పరిస్థితి. కానీ ఈ దినాల్లో ఇది వెయ్యేళ్ళ పాలన చెప్పే దుర్బోధట ఉంది. ఇది ఇప్పుడైతే వెయ్యేళ్ళ పాలన కానే కాదు, ఇలా ఉండదు. లార్డ్ బ్రహ్నం అనేది ఒక భయంకర ముసుగు. ఇంకో ఘోరం ఏంటంటే ఈరోజు మనకి సాయంకాలం ప్రభురాత్రి బలం ఉందండి. ఈ మెసేజ్లో కొంతమందికి ప్రభురాత్రి బలం లేదు, ఎత్తేసారండి, తీసేశారండి. వాళ్ళు ఏంటి దానికి వేరే అర్థం చెప్పేవాళ్ళు దాన్ని తీసేశారు. కానీ బైబిల్ చెప్తుంది, నా తండ్రి రాజ్యంలో నేను కొత్తగా తీసుకునే వరకు, అంటే యేసు ప్రభు దాన్ని ముగించాడు ఇక్కడ కింద. మళ్ళా దీన్ని తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు వచ్చినప్పుడు మనం కలిసి ఆ రాజ్యం తీసుకోబోతున్నామని చెప్పాడు. అంటే అప్పటి వరకు దాన్ని చేయాలని అర్థమే కదా. అసలు వర్తమానం అసలు వాక్యం ఏం చెప్తుంది అక్కడ? నా తండ్రి రాజ్యంలో మరలా నేను తీసుకునే వరకు మీరు చేద్దని చెప్పలేదు, మీరు చేయండి, నన్ను జ్ఞాపం చేసుకోండి అని చెప్పాడండి ఆయన. ఈరోజు వర్తమానంలో దీన్ని తీసేశారు. లార్డ్ బ్రహ్నం వేండ్ల పని. ఇంకో ఘోరం చెప్పంటారా? 1963లోనే సంఘం ఎత్తబాటు వెళ్ళిపోయింది అన్నాడు. 63లో ఎత్తబాటు అయిపోయిందంట. ఇంకా మీకు పని లేదు, ఇంటికి వెళ్ళిపోండి అందరూ కూడా. సంఘం వెళ్ళిపోయింది, ఇక ఇంకేం లేదు, అయిపోయింది, సంఘం వెళ్ళిపోయింది అని బోధ చేస్తూ సంఘాల్లో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానుక పడుతున్నారు, ఏమండి ప్రార్థన చేస్తున్నారు, సువార్త కోటలు పెడుతున్నారు. మరి 63లో సంఘం పైకి వెళ్ళిపోతే సువార్త కోటలు ఎవడికి? బాప్తిజాలు ఎవడికి? ఏమండి సంఘంలో కొడుకుని ఆరాధించిన ఎవడికి? పిచ్చకార్యం కాకపోతే ఏమండి చూత గాడిద గొర్రెలా కనిపించిందంటండి. ఈరోజు కాస్త జ్ఞానం ఎక్కువై మెసేజ్లో పుస్తకాలు బాగా చదివేసి బయట జ్ఞానం ప్రసంగాలు వినేసి యూట్యూబ్ జీకే బాగా లాక్కొని అమ్మ చేతి వంటలాగా మొత్తం లాగేసుకుని వాళ్ళకి గాడిద కూడా గొర్రెలా కనిపిస్తుందండి. అంటే మెసేజ్ చూడగా వాళ్ళు ఇష్టాసరంగా మార్చేసుకున్నారు. ఈరోజు 1963 సంవత్సరంలో మేఘం వచ్చింది. ఆ మేఘమే రెండో రాకడాన్ని బోధించే భయంకర గుంపు ఉంది లోకంలో. అదొకటే కాదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి. వాటన్నిటికీ దూరంగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం. నేను అమరపోయి ఆది నుంచి వాడు దూరంగా ఉన్నాను. అసలు ఆ యూట్యూబ్లు కూడా చూడకుండా పోవడం మంచిదండి. బుర్ర పాడైపోద్ది, శుద్ధ దండగా ఉన్న విశ్వాసం ఊడిపోద్ది. ఒకటి చెప్తాను, బైబిల్ చదవండి, మెసేజ్ చదవండి, చర్చికి రండి, ఒక పాస్టర్ కలిగి ఉండండి, ఒక ప్రత్యక్ష కలిగి ఉండండి, ఒక ఆరాధన కలిగి ఉండండి, అందులో కొనసాగండి. దేవుడు అన్యాసుడు కాదు, దేవుడు తాను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాడు. వేలాడుతుంటుంటే వాక్యాన్ని దేవుడు అన్యాయంగా తోసేవాడు కాదండి. ఆయన తన వాక్యం నమ్మగలవాడు కావాలి ఆయనకి.
అందుకే నోహు దినాలు చూడగా తన వాక్యం నమ్మగలిగిన ఒకడు దొరికాడు. ఆ ఒక్కడి వల్ల ఒక చిన్న కుటుంబము, ఒక చిన్న సంఘము రక్షించబడినట్టుగానే ఈరోజు దేవుడు ఏం చెప్పాడో, ప్రవర్తన ద్వారా ఏం చెప్పబడిందో అది మాత్రం పట్టుకుని వేలాడండి. దానికి ఏరే అనువాదాలు, దీని అర్థం ఇది అని చెప్పేవారితో సంబంధం లేకుండా దూరంగా ఉండండి. వాళ్ళు ఎంత స్పీకర్లు అయినా, నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, ఎవరైనా కావచ్చు, కానీ ఈ కాల వాక్యానికి విరుద్ధంగా ఉందంటే చాలు, దాన్ని పూర్తిగా దానికి వేడిగా ఉండే ప్రయత్నం చేయడం. వారు అంత గొప్పవారైనా. దేవునికి స్తోత్రం కలుగాక. ఒకటి సొంత తల్లిని తీసుకొచ్చిందంటే వెళ్ళి, ప్రైజ్ గాడ్. దేవుని ఏర్పాటు అలాగే ఉంటాయండి. సొంత తల్లి పాలు తాగితే ఆరోగ్యం వేరుగా ఉంటుంది, డబ్బా పాలు తాగితే వేరుగా ఉంటుంది. ఏమండి, డబ్బా పాలే చాలామందికి ఎక్కువ ఉన్నాయి బయట. అమెరికా దేశంలో ప్రవర్తన అంటున్నాడట, పిల్లల్ని కంటారట, కానీ పిల్లలంట పాలిచ్చి పెంచడంటే అమెరికా ఆడవాళ్ళు అంటాడు. అంటే అందం పోద్దంట, అందము కరిగిపోద్దంట, అందము ఊడిపోద్దంట. అందం కోసం ఏం చేస్తారంటే పిల్లల్ని కని పాలు ఇవ్వకుండా పుట్టిన కానీ డబ్బా పాలు ఇస్తారట వాళ్ళకి. మన ప్రవర్త డబ్బా పాలు తాగున్నాడు కాదండి, తల్లిపాలు తాగున్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. నేనైతే మా అమ్మగారు అంటే నా తల్లిపాలు అయితే నేను 5 సంవత్సరాలు తాగానండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒరిజినల్, ఎట్టి కల్తీ లేనిది. మా ఇంట్లో కూడా ఒరిజినల్ పాలుండి, గేదె పాలు. చిన్నప్పుడే నాకు గ్లాస్ ఉందన్నమాట, దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దాన్ని పిలుస్తుంటే వేడి తాగొచ్చేసేవాడిని. అవి కూడా కల్తీ లేని పాలు మళ్ళీ. సో డబ్బా పాలు లేవు మనకి, కల్తీ పాలు లేవు ఆ ఎదుగుతున్న సమయంలో. కానీ ఈరోజు పిల్లలకి అన్నీ కల్తీ పాలే. జాగ్రత్త, ప్యాకెట్ పాలు అసలు వాడకండి, ప్యాకెట్ పాలు వాడకండి. దాంట్లో యూరియా కలిపేస్తారట. ఇంకా చెప్పంటారా మడ్డి, పామాయిల్ మడ్డి కలిపేస్తారట. ఇంకోటి చెప్పండి, నుగర బాగా రావడానికి సర్ప కలిపేస్తారట. మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. చూడండి, మీరు ఎన్నడూ కూడా పాల ప్యాకెట్లు వాడకండి. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పాల ప్యాకెట్ కన్నా ఒరిజినల్గా గేదె నుంచి పాలు తీసుకొని, అంటే మనకి గెలిపించుకోమంటారు పాస్టర్ మమ్మల్ని. నేను లేదు, అలా ఉంటే ₹1 ఎక్కువ ఖర్చు పెట్టి మీ పిసిందాన్ని పక్కన పెట్టి ₹1 ఎక్కువ ఇచ్చి మంచి పాలు తెచ్చుకొని కొంచెమైనా దాంట్లోనే తృప్తిగా ఉండండి. అసలు పాల ప్యాకెట్లు అసలు వాడకండి. ఎందుకంటే కొన్నాళ్ళు బతకాలనుకుంటే వాడొద్దు, త్వరగా చచ్చిపోనుకుంటే మీరు వాడేసేయండి, మీ ఇష్టం. ఇంకోటి ఎండాకాలం ఇంకో మాట చెప్పాలి, థమ్సప్లు డ్రింకులు మొత్తం తాకండి దయచేసి. నేను మానేసి చెప్తానండి, మీకంటే ఎక్కువ తాగందని తాకండి. దాంట్లో యాసిడ్ ఉంది, దాంట్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభు కొరకు రాజ్యం కోసం కొంతకాలం భూమి మీద మంచిగా సాక్షిగా ఎదగాలి, కొంతకాలం ప్రభుత్వ పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటే కనుక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది కదా. ఎంత వర్తమానం తెలుసుకుంటే ఏం ప్రయోజనం, ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనం, దాన్ని అనిపించడానికి జీవించడానికి ఏమైనా ఉండాలి కదా. అందుకే కొంచెం ఆరోగ్యాలు కాపాడుకోవాలి. అమ్మలు అక్కలు కొంచెంసేపు వాకింగ్ చేయాలి, కొంతసేపు అరగంట పావుగంట. ఎందుకంటే మరీ తినేసి కూర్చున్నట్టు కనుక అనారోగ్యం కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆరోగ్యం మీ చేతిలో ఉంది, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందన్నమాట. సో ఆ విషయంలో నువ్వు అన్నీ చేసేసి ఇప్పుడు స్వస్థపరచు అంటే కుదరదండి. నువ్వు తప్పనిసరిగా కొంత భూమి మీద జ్ఞానం కలిగి, కామన్ సెన్స్ రెండూ కలిగి జీవించగలిగితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. శత్రువు ఇంట్లోనే దేవుడు పెంచాడంటండి. ఆమేన్. శత్రు ఇంట్లో దేవుడు పెంచాడండి. ఒక మాట చెప్పనా, ఇది సాతాను ఏదేదు. ఇదేంటిది మీరు వినలేదా? దేవుని ఏదేలోకి ఎవరు వచ్చారట? మీరు వినలేదా? అర్థమని లేదా? కొంచెం ఆలోచించండి. ఏమన్నారేమో, ఎక్కడ విన్నానంటారా, ఎప్పుడైనా చెప్పారంటారా? ఆలోచించండి. దేవుని ఏదేలోనికి సాతాను ప్రవేశించాడట. అది ఇప్పుడు ఆది కాండంలో. అది దేవుని ఏదేను ప్రశాంతంగా ఉంది, సౌఖ్యముగా ఉంది, మరణము బాధ లేనిదిగా ఉంది. అందులోనికి వాడు ప్రవేశించాడట. వాడు ప్రవేశించి దేవుని ఏదేను పాడు చేశాడు. దేవుని ఏదేను ఉన్న వారిని ప్రజలను బయటకు నెట్టేసి పాపం చేయించాడు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుని ఏదేను తోటలోంచి దేవుడే ప్రజలను బయటకు నెట్టేసినట్టు వాడు చేశాడు. వాడు చేయడానికి కారణం ఏంటంటే దేవుని ఏదేలోనికి వాడు అడుగుపెట్టి దేవుని ప్రజల్ని గలిబిలి చేసి డిస్టర్బ్ చేసి దేవుడి నుంచి దూరం చేశాడు. అందుకు దేవుడు వారిని బయట పెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నారు? ఆయన మహా గొప్ప యెహోవా దేవుడు, అగ్నిస్వరూపుడు, తేజోమయుడు, అమృతం గలవాడు,
చూస్తే ఏ మనుషుడు చూస్తే ఆయన చూస్తే బతకలేరు. అలాంటి మహా గొప్ప రవికోట తేజుడండి ఆయన. మహాదేవుడు సామాన్యమైన మనుషుడిగా, దేవుని కుమారుడుగా ఆయన ఏం చేశాడంటే సాతాను ఏదైనా అడుగుపెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన సాతాను ఏదైనాలో రహస్యంగా తన భార్య అని, తన కుమారుల్ని తయారు చేసుకుంటున్నాడండి. చూడండి, వాడు వచ్చి దేవుని ఏదైనా తోటలోకి వచ్చి వాడు డిస్టర్బ్ చేసి వాడు చేశాడు. కానీ దేవుడు సాతాను ఏదైనాలోకి వచ్చి వాడు డిస్టర్బ్ చేశాడట. అసలే కొన్నిసార్లు అనుకుంటా, వచ్చిన వారు ఎవరు, నువ్వు క్రీస్తువు అయితే, నువ్వు మెస్సేవ్ అయితే చెప్పన్నారంటండి. నేను చెప్పిన మీకు అర్థం కదా అంటున్నాడు. డిస్టర్బ్ అనమాట. వాడికి గలిబులు అయిపోయాటండి. అసలు నేను క్రీస్తా కాదా అని కన్ఫ్యూషన్ అంటండి. ఈరోజు వధువుని దేవుడు సాతానికి కన్ఫ్యూషన్ పెట్టేశాడండి. వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళు వధువా, అసలు ఎత్తబడే వధువు ఇదా, అదా ఇదా అనే కన్ఫ్యూషన్లో సాతానుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన వధువుని శత్రువింట్లోనే పెంచుతున్నాడు. ఇప్పుడు తన ప్రవర్తన ఎలాగైతే శత్రువింట్లో దేవుడు పెంచుతున్నాడో, ఈరోజు భయంకర సాతాను ఏదెనులోనే దేవుడు ఒక వధువుని రహస్యంగా భద్రపరిచి సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. తప్పలు కూడా వచ్చిపోయాడు మనం. ఎందుకు? మనము సాతాను ఏదైనా తోటలో రహస్యంగా మోషే ఎలా భద్ర చేయబడ్డాడో ఆ రోజు, ఈరోజు దేవుని సంతానమైన మీరు కూడా భద్ర చేయబడి ఉన్నారు. దానికి సంతోషంగా లేదా మనకి? దేవునికి స్తోత్రం కలిగాక. సో దేవుడు మోషే పెద్దవాడయ్యాడు, విద్య నేర్చుకున్నాడు, తిరిగి వచ్చాడు. చూడండి, ఒక ఆర్క్, ఒక వాడ వలన ఒక దైవజన్ రావటము, దేవుని చిత్తం నెరవేర్చబడటము, ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడటము దానికి ఉద్దేశమైంది. కాబట్టి ఆ వాడ మునిగిపోకుండడానికి కీలంతా ప్రాముఖ్యంగా ఉందో, శ్రమలు శోధల నుంచి ఎలాగైతే జయించుకుంటూ వచ్చిందో వాడ, ఈరోజు మనము కూడా మునిగిపోకుండా, లోకమనే సముద్రంలో మనం మునిగిపోకుండా రంధ్రాలు పగుళ్ళు లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రయాణం చేస్తున్న మన వాడికి రంధ్రాలు పగులు ఉన్నట్లయితే మెల్లిగా నీరు చేరి ఏదో ఒక రోజున అది మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నోవాహు వాడ మునిగిపోలేదు. పోగా ఒక కుటుంబము మహాజనప్రజలు రక్షించబడింది. ఇక్కడ మోషే ఉన్నటువంటి ఆ వాడ, చిన్న ఆర్క్ అనే ఆ చిన్న పెట్టెలో దేవుడు ఆ వాడను ముంచకుండా, రంధ్రాలు లేకుండా దేవుడు కాపాడాడు. అంటే అమరాం ఏకైపెద్దులు రంధ్రాలు లేకుండా, పగులు లేకుండా దాన్ని బాగా తయారు చేశారు. ఈరోజు అమరాం ఏకైపెద్దులు తల్లిదండ్రులు తన కుటుంబం మునిగిపోకుండా, తన పిల్లల లోకంలో మునిగిపోకుండానికి మరి తప్పకుండా అమరాం ఏకైపెద్దులు ఎలాగైతే జాగ్రత్త తీసుకున్నారో, ఏది ఆ వాడకి వెళ్ళిపట్ట కీలిపోయటం పనులు పెట్టుకున్నారో, పనంగా పెట్టుకున్నారో, నీ పిల్లలు ఈ భూమిలో ఈ లోకమనే మహాసముద్రంలో మునిగిపోకుండా ఉండడానికి మీరు కూడా పనంగా పెట్టుకొని వెనపట లోపల కూడా ఎప్పటికప్పుడు రంధ్రాలు ఉన్నాయా, చిల్లు ఉన్నాయా, నీ కుటుంబం మునిగిపోతుందా, నీ పిల్లలు మునిగిపోతుందా, లోకంలో పడిపోతుందా, చెడిపోతున్నారా అని ఎప్పటికప్పుడు నువ్వు చూసుకోవాల్సిన అవసరం నీకుంది. ఇది రెండవ వాడ. మూడవ వాడ, ప్రైజ్ ది లార్డ్, అది నిబంధన వాడ అన్నాడు ప్రవక్త. మూడవ వాడ ఇశ్రాయేలుకు ఇవ్వబడిన నిబంధన మందాసము అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. దీంతో నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా నేను ఈరోజు 7 పరిమాణాలు చెప్తాను, ప్రిపేర్ వచ్చేసాను అనమాట. దేవుడు అన్నాడు, అక్కడ నిన్న వర్తమానం మధ్యలో ముగించి వెళ్ళిపోతావు అన్నట్టు. నిజంగా దేవుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ ఆలోచన వచ్చిందన్నమాట. నేను పోయిన చెప్పాల్సిన దాన్ని దేవుడు దీన్ని ఇక్కడ ఆపి వచ్చేవరకు స్కిప్ చేసాడు దీన్ని అండి. మరి వచ్చేవారు ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉడిపోతారో తెలియదు, కానీ ఎంతమంది వస్తారు చర్చికి? రూపాస్ ఇంటికాడ అడుగుతుంది. ఇక్కడ వాక్యం. దేవునికి స్తోత్రం కలిగాక. నిన్ను చూస్తున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు ఎక్కడున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే దేవుని సంధి అంటే అంత చులకనగా ఉందా మీకు? దేవుని సంధి అంటే ఆడుకునే ఆట స్థలం అనుకుంటున్నారా? నెవర్. దీన్ని ఆ విధంగా తీసుకుంటే ఎప్పటికీ ఆశను పొందుకోలేము మనం. నువ్వు దేవుని సంధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నీ మెడ వాక్యమైపోయి ఉండాలి, నీ చెవులు వాక్యం వినాలి, నీ స్పందన వాక్యం స్పందించాలి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటే స్పందించడం కాదు.
కాబట్టి స్థలాన్ని భద్రపరచండి. నీ దేవుని మందిరపైన నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఊరికే చెప్పలేదండి ఆయన. నీ ప్రవర్తన సరిగా లేదనేది నీ విధానం కనబడతారు అన్నమాట. దాన్ని చూసుకోవాలి ఖచ్చితంగా. ఏదో వస్తున్నావు వెళ్తున్నావు కాదు, కానీ అసలు ఈరోజు వచ్చిన వర్తమానం ఎంతవరకు పనిచేస్తుంది, నాకు దేవుని చేత ఎలా గద్దించబడుతున్నాం, ఎలా శుద్ధీకరించబడుతున్నాం, అసలు దేవుడు ఈరోజు వర్తమానం ద్వారా ఏం నేర్చుకున్నాను నేను అనే ఆలోచన తలంపు లేకుండా మీరు కూర్చున్నారంటే మీ సమయం పాడు చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. దేవుని విలువైన సమయాన్ని పాడు చేయకూడదనే జ్ఞానం నేను చెప్పాను. సెన్స్, కామన్ సెన్స్, కనీసం కామన్ సెన్స్ ఉండాలి చర్చకు వచ్చేవాడికి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమె చెప్తారు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. చూడండి, మూడోది నిబంధన మందసం. ఇది మీకు నిర్మాకాండం కనిపిస్తుంది. ఇప్పుడు టైం లేదు కానీ ఇంటి చదవండి. నిర్మాకాండములో దేవుడు ఒక మందాసం తయారు చేయమని మోషే చెప్తా ఉన్నాడు. దేంతోటి? తుమ్మకర్రతో. తుమ్మకర్రని వెతకాలి. అక్కడేం చిరిసార మ్రానుతో, ఇక్కడేమో రెండో వాడికి జమ్ముతో, కానీ మూడో వాడ ఒక నిబంధన మందాసము. నిబంధన మందాసం అంటే ఒక పెట్టె అనమాట అండి. అది ఒక పెట్టి తయారు చేయాలి. 4 పలకలుగా ఉండాలి ఆ పెట్టి. ఆ పెట్టికి 4 వైపులా రింగులు ఉండాలి, 4 రింగులు. ఈ 4 రింగుల్లోనూ ఏమండి 2 కర్రలు దోర్చి, ఆ పక్క ఒక రింగ్, ఈ పక్క, ఆ పక్క 3, ఈ పక్క 4 రింగు. ఈ రింగులో ఒక తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక కర్ర పెట్టాలి. ఆ కర్రను భుజాల మీద మోపుకొని 4 మందాసాన్ని మోయాలి. ఈ మందాసం అనే దాన్ని ఎలా తయారు చేశారు అంటే దాంట్లో చాలా స్పష్టంగా రాయబడింది. కానీ తుమ్మకర్ర నరికి తుమ్మకర్రతో జాగ్రత్తగా తయారు చేశాడట. ప్రభువు నామమున మహిమ కలుగాక. 4 పలకలుగా తయారు చేశాడు. దానికి రింగులు పెట్టాడు. జాగ్రత్తగా దేవుడు చెప్పాడు. ఇప్పుడు దానిపైన ఇది నోవాహు కాలంలో ఒక బెండుకర్రను తీసి దానిపైన ఏంటండి ఒక కీలు పోయమని చెప్పాడు. రెండో దాంట్లో రెండో జమ్ముకర్ర తీసుకుని వెలుపటి లోపల కీలు పోయమని చెప్పాడు. కానీ మూడో దాంట్లో కీలు కాదు, బంగారం పొదిగించాడు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బంగారము రాజ్యానికి సూచన, రాజరికానికి సూచనగా ఉంది. కీలు ప్రార్థనకి సూచనగా ఉంది, బలమైన వారి ఉంటకు సూచనగా ఉంది. ఇప్పుడు మందాసానికి ఆ తుమ్మకర్ర తీసుకొచ్చి తయారు చేసి ఆ మందాసం వెలుపట లోపడట ఏం పూసాడట అండి? ఇప్పుడు కీలు కాదు, బంగారం పోత పోసేశారట అండి. ఆ బంగారం పోత లోపడ, ఆ మందాసం లోపడ 2 పలకలు, నిబంధన ఆజ్ఞ గల పలకలు ఉన్నవి, 10 ఆజ్ఞ గల పలకలు ఉన్నవి. రెండవది, దారిలో వస్తున్నప్పుడు మన్నా పడింది, బంగారు పాత్రలో మన్నా ఉంచారు. మూడోది మీరు చెప్పాలి, అహరోను చిగురించిన కర్ర. మీకు తెలుసా మందాసంలో ఏముంది? వాక్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఉంది. ఆ వాక్యం లోబడిన ప్రకారం చేసినప్పుడు మన్నా ఉంది అక్కడ. అహరోను ఒక చిగురు, అహరోను కర్ర. అది ఏ కర్ర అనుకున్నారు? బాదం కర్ర. బాదం కర్ర పట్టుకుని నడిపిస్తున్నాడు. ఆ బాదం కర్ర తీసుకొచ్చి ఆ మందాసంలో పెట్టాడు. అట్ట పెట్టమని పెడితే దానికి చిగురు కాసేసింది, ఆకులు వచ్చేసాయి, పుష్పములు పువ్వులు వచ్చేసాయి, ఆ తర్వాత బాదము కాయలు వచ్చేసాయండి. ఎక్కడ పెడితే మందాసంలో పెడితే. ఈరోజు మందాసము దేవుని వాక్యం. ఇశ్రాయేలు లేవీలు ప్రత్యేకించబడినవారు. లేవీలు భుజాల మీద వాక్యాన్ని మోస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా లేవీలు ఎక్కడ మోస్తారు? భుజాల మీద మోస్తారు వాక్యాన్ని. మీకు తెలుసా దేవుని దావీదు ఇంటి తాళం చెవి అతని భుజం మీద ఉన్నది అన్నాడు. ఈరోజు సంఘము కూడా భుజాల మీద అనగా ప్రవర్తన, భుజం అంటే భుజం కాదు కానీ హృదయాల మీద వాక్యం మోయాలన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. సో ముగించేస్తున్నాను ఈ కార్యాన్ని. మందాసానికి వెలుపడి లోపల బంగారం పోతపోయబడింది. అందులో పలకలు గల ఆజ్ఞలు గల పలకలు ఉన్నవి 2. తర్వాత మన్నగల పాత్ర ఉంది. మూడోది అహరోను చిగురించిన కర్ర ఉందండి. ఈ మందాసం ఎక్కడుందంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ఈ తెర వెనుక ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆ మందాసములో దేవునికి వాక్యం ఉందండి.
సో వాక్యం ఎక్కడుంది తయారు చేయబడిన వాడలో ఉందండి. ఆ వాడ వెలుపడ లోపల కీలు కాదు కానీ ఏముంది? బంగారం పోయబడింది. బంగారం రాజరికం సాదృశ్యంగా ఉందండి. దేవునికి స్తోత్రం కలగాక. పరిశోధించబడిన, పరీక్షించబడి గెలిచిన, దగదగ మెరిచే శుద్ధ సువర్ణ వల్లే ప్రకాశించేదనిగా ఉందండి. అనేక శ్రమల్లోంచి బయటకు వచ్చిన సాదృశ్యంగా ఉంది. రాజరికం సాదృశ్యంగా ఉంది. శ్రమల్లోంచి కడగబడి పుటమయబడినటువంటి బంగారం ఎలా మెరుస్తుందో, ఒక విశ్వాస శ్రమలు గుండా వచ్చే విశ్వాసం కూడా అలాగే మెరుస్తూ ఉంటాడండి. సో అందులో ఎందుకు పనికరా ఎండిపోయిన కర్ర పెడితే చిగురించిందండి. కుళ్ళిపోతున్న మన్నా దాంట్లో పెడితే నిలబడి ఉందండి. దానికి కారణం అందులో ఉంది. ఇప్పుడు అది మూడో ఆర్క్ అండి, మూడవ వాడ. ఈ మూడో వాడ ప్రజల కొరకు ఒక వాక్యమై ఉన్నది. దీన్ని లేవీలు భుజాల మీద మోయాలి. ఒకసారి ఈ మందాసం తీసుకురావడానికి దావీదు కొత్త బండిని తయారు చేసుకుని ఎవరో మాట విని తొందరపడి దావీదు రాజు ప్రవర్తనల్ని పక్కన పెట్టడం వలన ఒక అనుభవం నేర్చుకున్నాడు అతడు. ఆ రోజు అందరిని పిలిచాడంట, ప్రవర్తన నాతాన్ని పిలవలేదంట. ఆ దినాల్లో దావీదు దినాల్లో నాతాన్ ఒక ప్రవక్తగా ఉన్నాడు. రాజుగానేమో దావీదు ఉన్నాడు. నాతానేమో దేవుని నుంచి వర్తమానం బోధించే ప్రవక్తగా ఉన్నాడు, హెచ్చరికిచ్చేవాడుగా. రాజు ఏమో ప్రజలను చూసుకునేటువంటి రాజుగా, ప్రజల సమస్యలు తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాజులు సైతము, అందరూ కూడా, సైన్యము కూడా దేవుడు ఏం చెప్పాడో దాన్ని వినాలంటే వర్తమానం ఎవరి దగ్గర ఉంది? నాతాన్ దగ్గర ఉందండి. ఆ రోజు నాతాన్ని పక్కన పెట్టి దావీదు అందరిని పిలిచాడట. నేను మహారాజుని కదా, రాజు చిరంజీవుని గాక అన్నారట అండి. సరే, నాకు ఆలోచన వచ్చింది. ఇంతవరకు మందాసం అనేది గుడారంలో అక్కడక్కడ ఉండేది. ఈరోజు మందాసం తీసుకొచ్చి ఒక మందిరం కట్టి అందులో పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి మందాసం తీసుకురావడానికి మనమంతా సంబరం చేసుకుంటూ, నాట్యం ఆడుకుంటూ తీసుకొద్దామంటే ఓ రాజా, ఓ రాజా, ఓహో రాజా, బా రాజా అన్నారట. అందులో ఒక్కడు కూడా, అయ్యా అందరూ ఉన్నారు, ఒక్కరిని పిలవలేదయ్యా మీరు. ఎవరతను? నాతాన ప్రవక్త యుద్ధ విచారించాలి కదా, అలా ఎందుకు చేశానని అడిగి ఒక్క లేదంటండి. తందనా అన్నాను అనే తప్ప ఒక్కడు తిరగబడ్డ ఒకడు అడగండి. కానీ ఇక్కడ అందరి మాట తీసుకుని వెళ్ళిపోయాడండి. దావీదు కూడా బట్టలు అంటే పైనుంచి డ్రెస్ తీసి నాట్యం ఆడుతున్నప్పుడు సంతోషంగా ఆనందంగా తీసుకొస్తారట. కొంత దూరం వచ్చిన తర్వాత ఎద్దు కాలు జారింది. మందాసం అలా జారిపోతున్నప్పుడు ఉజ్జాన వ్యక్తి దాన్ని అలా పట్టుకోగానే అతను అక్కడక్కడ చనిపోయాడండి. ఏమనిపిస్తుంది? జారిపోతుంటే ఇప్పుడు ఇలా జారిపోతుంటే పట్టుకున్నాము, తప్పేంటి, దేవుడు చంపేయడం ఏంటి అనిపిస్తుంది. కొంతకాలం నాకు అర్థం కాలేదు. కొంతకాలం వరకు ఇదేంటి దేవుడు అది చంపేశాడు, మందాసం పడిపోతుంటే కాపాడాడు కదా, మెచ్చుకోవాలి కదా, ఎందుకు చంపేశాడు దేవుడు, అరే ఎందుకు దేనికి అంత కోపం అనిపించింది అన్నమాట. కానీ దేవుడు ఎప్పుడు కూడా చట్టాలను కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నిబంధన కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్య ఆజ్ఞలు మీరేవాడు కాదు దేవుడు అండి. ఒక గీత గీసుకుని ఆ గీత దాటేవాడు కాదండి ఆయన. ఈరోజు ముగ్గురు ఎక్కడని చెప్తారు కానిస్టేబుల్, వాళ్ళే ముగ్గురు ఎక్కుతారు బండి మీద. ఆ చట్టాన్ని వాళ్ళే నాశనం చేస్తున్నారండి. ఏమండి, ముగ్గురు ఎక్కడం తప్పు అంటారు. ముగ్గురు మీరు వస్తే పట్టుకుని లైసెన్స్ పీకేస్తారు, తాళం వేస్తారు, ఫైన్ వేస్తారు. వాళ్ళు ముగ్గురు ఎక్కితే మాత్రం వాళ్ళు ఎవరు పట్టుకోరు. ఏమండి శాలి గారు, నిజమేనండి? అక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు. కోపం అవుతుంది, ఒకవేళ అయినా పర్లేదు, కోపడద్దు. ఎందుకంటే ఒకవేళ ఆయన ముగ్గురు ఎక్కితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంకోళ్ళు ముగ్గురు ఎక్కితే మాత్రం చట్టమే, తప్పులేదు. మరి ఆ చట్టం గుర్తించదా? మన దగ్గర పోలీసు అయిన ఒక అన్నాడు ఆయన. ఏమండి, ఆయన తెలుసు చట్టం అనేది. వాస్తవం చెప్పాలంటే నిజాయితీగా బతికేవాడికి లోకంలో చోటే ఉండదండి. యథార్థంగా జీవించేవాడికి, అంటే యథార్థం చేస్తే పదార్థం దొరకదంటండి. ఏంటండి? పదార్థం దొరుకుతుంది. పదార్థం లేకపోయినా సరే యథార్థంగా ఉంటే చాలు, పరలోకం దొరికిద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఫస్ట్ అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు పొద్దున్న లెగ్గనే పోనెత్తగానే అబద్ధాలతో స్టార్ట్ అవుతుంది బతుకంతా. సాయంత్రం దాకా మంచినీళ్ళగా అబద్ధాలు ఆడటమేనా అండి చేత. ప్రతిదీ నాలుగో పరమంలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. అసలు ఈరోజు తీసుకోవాల్సిన అంశం అది.
సరే, దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు. దేవుడు స్తోత్రం కలిగా. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మూడో కార్యం, దేవుడు ఆ మందాసాన్ని పెట్టాడు. ఎందుకు దాన్ని చంపేశాడు ఆయన అంటే, లేవీలు మాత్రమే మందాసాన్ని ముట్టుకోవడానికైనా మొయ్యటానికైనా వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ఎవడు పడితే వాళ్ళు ఆ మందాసాన్ని ముట్టుకునే హక్కు లేదండి. దాన్ని మొయ్యటానికి, దాన్ని ముట్టుకోవడానికి, దాని దగ్గర సేవ చేయడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లోంచి లేవీల గోత్రాలు వేరు చేశాడు. వాళ్ళే యాజకులు, వాళ్ళే దైవ సేవకులు ఈరోజు వేరా. కాబట్టి ప్రతి వాడి రోజు 4 ముక్కలు నేర్చుకుంటాం. ఏమండి, వర్తమాన పుస్తకాలు చదవటం, బైబిల్ బాగా చదవటం. బయట చెప్తాను, బైబిల్ బాగా చదివేస్తుంటే వాడు పాస్టర్ అయిపోతూ ఉంటాడు, సేవకుడు అయిపోతాడు. 4 ముక్కలు గట్టిగా ఉంటే బైబిల్లో ట్రైనింగ్ పంపించేస్తారు. వెళ్ళిపోయినా ఇంకా సేవ చేసుకోనైనా అంటే ఏ గచ్చి ఎంత లేకపోతే సేవ చేసుకోని పంపించడం చాలా చీప్ కాదు అది. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు సేవ చేయటం అంటే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించబడకుండా, పిలువబడకుండా ఈరోజు సంఘ శాఖల్లో వాళ్ళే పాస్టర్లు తయారు చేసేసి వాళ్ళు పిలుపు సంగతి పక్కన పెట్టి వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వీళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళే పంపించేస్తారండి. కానీ బైబిల్లో రూల్సే. ఎప్పటికి దేవుడు తన వాక్యం మీరడు. మనుషుడు వాక్యం మీరినా దేవుడు తన వాక్యాన్ని మీరే మనుషుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన పెట్టుకున్న చట్టానంట ఆయన ఎప్పుడు కూడా పగలగొట్టేవాడు కాదంటండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అందుకే ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి కొట్టేశాడు భూమి మీద పేరు. ఆయన ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగాక. పాత నిబంధనలు ఏమి క్రమాలు ఉన్నాయి పెట్టుకున్నాడు, ఆ క్రమాలన్నీ భూమి మీద యేసుక్రీస్తు వారు తూచా తప్పక అన్నిటిని నెరవేర్చాడండి. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేట రాలేదు, కానీ ధర్మశాస్త్రమును మరి వర్తమానములను నెరవేర్చి కొట్టివేటకు వచ్చిందని చెప్పాడండి ఆయన. ప్రభు నన్ను మహిమ కలుగాక. చెప్పచ్చా హల్లెలూయా. కాబట్టి ఈ లేవీలు, యాజకులు మందాసాన్ని మోచేవారు మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది దావీదుకి. ఒక్కసారి ఆ నాట్యాలు, కార్యక్రమాలు అన్నీ ఏమండి, బాణసంచారం అంతా ఆగిపోయింది. షడాన్ని బ్రేక్ వేసాడు దేవుడు. కొన్నిసార్లు దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తుంటే కొన్ని కార్యాలు దేవుడు బ్రేక్ అవుతూ ఉంటాడు. టపేలు ఆగిపోవాలన్నమాట. ముందుకెళ్తే ఇంకా దెబ్బ తగిలితాయి. హెచ్చరిక అనమాట అది. దావీదు నాట్యం ఆడుతూ టపేలు వార్త, అయ్యా దావీదు గారు మీరు నాట్యం ఆపండి, ఒకటి చచ్చిపోయాడు అన్నాడు. టపేలు ఆగిపోయాడు. నాట్యాలు ఆగిపోయాడు. తంబూరాలు, సితారాలు, వాయిద్యాలు వేస్తుంటే, పెద్ద పెద్ద నాదం చేస్తే, బోర్లు వస్తుంటే, అయ్యా మీరు ఆపండి అయ్యా, ఒకటి చచ్చిపోయాడు అక్కడ. టపేలు ఆపేశాడు. సంగీతం, ఆరాధన ఆగిపోయింది, నాట్యం ఆగిపోయింది, ముందుకెళ్ళవలసిన మందాసం ఆగిపోయింది, ప్రయాణమే ఆగిపోయింది. ఒక్క వాక్యాన్ని మీరినప్పుడు కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు వెంటనే వచ్చి సరి చేసుకుని అప్పటికప్పుడు నాతని పిలిపించి, అయ్యా తప్పు అయిపోయింది, తెలియట్లేదు, ఏం చేయాలో, ఇలా జరిగిందేంటి, యెహోవాని అడుగు అనగా యెహోవాకు ప్రార్థన చేసి చెప్పాడు, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, దేవుడు మోషే అనే ప్రవక్త ద్వారా చెప్పలేదా అన్నాడు. నాతాను చెప్పాడు. ఈ నాతాను మోషే ప్రవక్తత్వంతో నిలబడినవాడుగా ఉన్నాడు. ఆ రోజు ఏలియా వర్తమానంతో మీకా నిలబడినట్లుగా, ఏలియా వర్తమానంతో ఎలీషా నిలబడినట్లుగా ఈరోజు ప్రవక్తల వర్తమానం అంతటితో ఈ కాలంలో విలియం మండలి ఒక ప్రవక్త నిలబడి ఉన్నాడండి. ఆయన స్టాండ్ ఫర్ ద గాడ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నిలబడినాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ ప్రవక్తలందరూ నిలబడ్డారు. నాతన్నాడు, రాజు నీకు బుద్ధి లేదా, ఇదివరకే మోషే ఇంతకుముందే చెప్పాడు దాన్ని భుజాల మీద మోయాలి, అది కూడా లేవీలే మోయాలని చెప్పాడు, ఎలా మర్చిపోయావని గద్దించాడు. ఒక ప్రవక్తయే సరిచేయగలవాడు, ఒక ప్రవక్తయే సంఘాన్ని క్రమం పెట్టగలవాడు. రాజు రాజ్యాన్ని వెళ్ళేవాడు తప్ప క్రమపరచలేడు. దాన్ని ఎలా మోయాలో, ఏం చేయాలో వర్తమానం రాజు దగ్గర లేదు, ప్రవక్త దగ్గర ఉంది. ఈరోజు ప్రపంచ రాజుల దగ్గర లేదు వర్తమానము, దేవుడు పంపిన ప్రవక్త యొద్ద వర్తమానం ఉన్నది. దాన్ని తీసుకోవాలండి. ఎలా స్వస్థ పొందాలో, ఏం చేయాలో రాజులకు తెలియదు, కానీ ఆ రోజు ఎలీషాకు తెలుసు ఎలా ములిగితే స్వస్థ వస్తుందో. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దేవుడు అప్పుడు నాతాను చెప్పాడు, ఇకపై ఆ పొరపాటు ఎప్పుడు చేయబోక. ఇంతకుముందు ఎవరు చెప్పారు, నేను కొత్త వర్తమానం చెప్పట్లేదు. నాతాను అంటున్నాడు,
నేను కొత్త వర్తమానం చెప్పట్లేదు, నేను ప్రవచించుతున్నాను. నా నా ఆ యొక్క మేకాన్ని చెరసాల వేసి రాజు వెళ్ళిపోతున్నాడు. నేను కొత్త వర్తమానం చెప్పలేదు రాజా, నేను కొత్త వర్తమానం తీసుకురావట్లే. ఇదివరకే పలికిన మాటలు, నాకు ముందుగా వచ్చిన ఏలియా చెప్పిన మాటలు, నీ రక్తము కుక్కలు నగులని చెప్పాడు ఆయన. నేను కొత్త వర్తమానం తీసుకురావట్లేదు, న్యూ మెసేజ్ కాదు, పాతదాన్ని తీసుకొస్తున్నాను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగాక. నాతాను అన్నాడు, నేను కొత్త వర్తమానంతో రాలేదు, ఇదివరకు మీరు చదివిని గ్రహించినవే మరలా మరలా నేను జ్ఞాపం చేస్తున్నాను. మోషే చెప్పిన వర్తమానం నిలబడి ఉన్నాడండి. అలా అయితే అక్కడ మీకా అంత కరెక్ట్గా ఉంటే ప్రైజ్ ది లార్డ్, ఎలీషా అంత కరెక్ట్గా ఉంటే ప్రైజ్ ది లార్డ్, ఇక్కడ నాతాను అంత కరెక్ట్గా ఉంటే, మరి చివరిలో వచ్చిన ప్రవక్త ఊలిన మెండము అందరు లేఖనాలు తీసుకుని నిలబడిన వాడుగా లేడు, నిలబడ్డాడు. మోషే ఎలాగన్నాడు, హెస్కేలు ఎలాగన్నాడు, జక్రియా ఎలాగన్నాడు, దానియేలు ఎలాగన్నాడు చెప్పిన వాడే ఈ కాల ప్రవక్త అన్నాడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఇలాగన్నాడు, పేతురు అలాగన్నాడు, ఇదిగో పేతురు బాప్తిసం ఇచ్చాడు, ఇదిగో అలాగే పౌలు ఇలా అన్నాడు స్త్రీ విషయంలో అని నొక్కు చెప్పిన వాడు ఈ కాల ప్రవక్త అండి. మేకా వంటి వాడు ప్రవక్త. నాతాను అక్కడ నిప్పులతో ప్రైజ్ ది లార్డ్ మండుతో చెబుతున్నాడు, నేను కొత్త వర్తమానం తీసుకురావట్లేదు, పాత వర్తమానమే విను అని చెప్పాడు అన్నమాట. వెనక్కి వెళ్ళాడట, ధర్మశాస్త్రం తిరిగేసాడట. దావీదుకి అర్థమైంది, అర్రర్రే ఇక్కడ నేను మర్చిపోయాను, తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిసం పొందేశాను, వెనక్కరా. ఇంతకుముందే అపోస్తల గ్రంథంలో ఉంది యేసుక్రీస్తు బాప్తిసం, వెనక్కరా. అరే నేను తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిసం నామం అనుకున్నాను, వెనక్కరా, యేసు నామని మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే చెప్పబడి ఉన్నది. వెనక్కరా, బ్యాక్ టు ద బైబిల్, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెనక్కి వచ్చి వాక్యం తీసుకో. వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఎవరు? మరియా యోసేపులు ముందుకెళ్ళిపోయారు, ఆయన లేడు అక్కడ. మళ్ళీ వెనక్కి వచ్చారు, వాళ్ళు వెనక్కి వచ్చారు. ఈరోజు మందాసములో వాక్యం ఉంది, దాన్ని భుజాల మీద మోయాల్సిన బాధ్యత లేవీలై ఉంది. ఈరోజు దేవుడు లేవీలుగా, యాజకులుగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడు. దాన్ని భద్రపరచాల్సిన కాయవలసిన బాధ్యత ఎవరిదంటే ఇదిగో నీ చేతిలో ఉంది. దేవుడి స్తోత్రం కలిగాక. కాబట్టి మొదటి నోవహు వాడ, అది దేవుని మాట ప్రకారం కట్టబడింది కాబట్టి నిలబడి ఉంది. రెండోది దేవుని మాట ప్రకారంగా లోబడినందుకే ఒక కుటుంబం రక్షింపబడి ఉంది. మూడోది దేవుని వాక్య ప్రకారం కట్టబడింది మోషే కాలంలో వాడ. ప్రైజ్ ది లార్డ్. అది మోషేకి మాత్రమే కాదు కానీ 20 లక్షల మందిని విమోచకుడిగా చేయడానికి కారణమైంది. మూడోది కొత్త నిబంధనలు, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చివరికి ఇశ్రాయేలు కొరకు ఇవ్వబడినటువంటి ఒక నిబంధన మందాసం. ఆ రోజు పాత నిబంధనల మందాసం భుజాల మీద మోస్తారు, లేవీలు మాత్రం మోస్తారు. అక్కడే దేవుడు పాప పరిహారం చేసేటువంటి రక్తం తీసుకొని యాజకుడు ఆ బలిపీఠం మీద, ఆ మందాసం యొక్క బలిపీఠం మీద, కొమ్ముల మీద అతను ఏం చేస్తాడంటే 7 సార్లు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మందాసం ఇప్పుడు బంగారంతో పొగడబడినటువంటి మందాసం. ఆ మందాసం దేవుడు వాక్యం ఉంది. అక్కడ నివసించే ఏ ఎండిపోయిన కర్ర అయినా బ్రతికి చిగురించి ఆకులు వేసి పూతలు పోసి విస్తారమైన ఫలం తీసుకొస్తుంది. దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆ వాక్యపు కోణంలో, ఆ వాక్యపు లోపల రావడానికి ప్రయత్నం చేయండి. ఆ వాళ్ళలో ఉండటం వలన వాళ్ళు రక్షించబడ్డారు. మోషే అందులో ఉండటం వలన మోషే ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది రక్షించబడ్డారు. మరి మందాసమైన వాక్యము ద్వారా నువ్వు, నీ కుటుంబము, ఈ ప్రపంచాన్ని కాపాడగలిపారా? దేవుని దీవించి ఆశ్రయించిన కాక లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చేతులపై గడదాలి, కళ్ళు మూసుకొని చేతులపైకి ఎత్తి అస్తమానం అటు తిరగకుండా